విడాకులు తీసుకుంటేనే ఉద్యోగం ఇస్తామంటూ నెల్లూరు జిల్లాలో గిరిజన మహిళకు టీడీపీ నేత వేధింపులు అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. చంద్రబాబు సర్కార్ రెడ్ బుక్ పాలనలో టీడీపీ నేతల దురాఘాతాలకు ఇది మరో నిదర్శనం. ఉన్నత విద్యావంతులైన గిరిజన మహిళను దుర్మార్గంగా ఉద్యోగిని తొలగించి ఆ కుటుంబం పొట్టగొట్టడంతో పాటు విడాకులు తీసుకోవాలంటూ పైశాచికంగా వేధిస్తున్నారు. మానసిక వేదంతో తండ్రిని పోగొట్టుకుని హృద్రోగ బాధితురాలైన భర్తతో పాటు బాధితురాలి కూలి పనులకు వెళ్తున్న దుస్థితి నెలకొంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు నగర పంచాయతీ పరిధిలో టీడీపీ నేత కక్ష సాధింపు వ్యవహారాలు ఉన్నాయి. స్థానిక గాలిదెబ్బకు చెందిన గిరిజన మహిళ పుట్టా భాగ్యమ్మ బీఎస్సీ బీఈడీ చదువుకున్నారు. 2016 మేలో వైఎస్ఆర్సీపీ నేత కాటన్రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సహకారంతో అల్లూరు పంచాయతీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కంప్యూటర్ ఆపరేటర్గా 6,000 జీతంతో చేరారు. 2024 వరకు అల్లూరు పంచాయతీ నగర పంచాయతీలో కాంట్రాక్ట్ ఉద్యోగంగా పనిచేశారు. టీడీ ప్రభుత్వం రాగానే స్థానిక నేత కక్ష సాధింపు చర్యలకి దిగి ఆమెను విధుల నుంచి తొలగించారు. ఉద్యోగం తిరిగి ఇవ్వాలని బాధితురాలు 2 ఏళ్లుగా తిరిగినా కనికరించలేదు. గత ఎన్నికల సమయంలో భాగ్యమ్మ భర్త దాసరి కృష్ణ వైఎస్ఆర్సీపీ కోసం పనిచేశారని అక్కస్తో స్థానిక కూటమి నేత కక్ష కట్టి టీడీపీ అధికారంలోకి రాగానే ఉద్యోగం నుంచి తొలగించారు. ఇదేంటని భాగ్యమ్మ తండ్రి ప్రశ్నిస్తే భర్తతో విడాకులు తీసుకుంటేనే ఉద్యోగం ఇస్తానని చెప్పారు. అప్పటి నుండి 2 కమిషనర్లు మారిన సదరు నేత కనికరిస్తే నేను ఉద్యోగం ఇస్తామని తేల్చి చెప్పారు. బాధితురాలు భాగ్యమ్మ కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని కలిసి తన ఓటు చెప్పుకునేందుకు ఇస్తే అల్లూరు వచ్చినప్పుడు ప్రజా దర్బార్లో చెప్పాలని సలహా ఇచ్చారు. ఆ సమయంలో వింతపత్రం ఇస్తే స్థానిక నేత చెబితేనే ఉద్యోగం ఇస్తామని తేల్చి చెప్పారు. 2025లో కలెక్టర్కి గ్రీవెన్స్ విన్నవించుకున్న ఫలితం దక్కలేదు. నగర పంచాయతీలో నిధులు లేవని ఉన్న వాళ్ళకి జీతాలు ఇవ్వలేకపోతున్నామంటూ ఆర్జీని ముగించారు. తన కుమార్తె ఉద్యోగం కోల్పోయిందన్న మనోవేదంతో భాగ్యమ్మ తండ్రి 2025 మేలో మృతి చెందారు. గుండె జబ్బుతో 3 స్టంట్లు వేసిన భాగ్యమ్మ భర్త కృష్ణ కూలీ పనులకు వెళ్తున్నారు. తల్లి పుట్టాలంకమ్మ మానసిక రంగులైన వితంతో తన అక్క కత్తి వజ్రం ఆమె కుమార్ని పోషించేందుకు భాగ్యమ్మ ప్రస్తుతం ఉప్పు కయ్యల్లో ఉప్పు మోస్తుంది. కాగా 2 ఏళ్లుగా తిరిగి విసిగిపోయిన భాగ్యమ్మ అల్లూరు నగర పంచాయతీ కార్యాలయం ఎదుట ఈ నెల 13న మౌన దీక్ష చేపట్టేందుకు సిద్ధమైందట.